సంసారదాహదవనాకుల భీకరోరుజ్వలావళీభిః అతిదగ్ధతనూరుహస్య త్వత్పాదపద్మసరసీం శరణాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. గోతులో పడినటువంటి స్వామి ఆ గోతిని వర్ణించడం మానేసి సంసారాన్ని వర్ణిస్తున్నాడండి. ఆయనకి లేదా సంసారం. శంకరాచార్య ఎంత త్యాగమూర్తి నిజంగా. మనకున్నాయి సంసారాలు, ఆయనకి ఎక్కడున్నాయి? అంటే సంసారం అంటే కేవలం పెళ్ళయ్యాక ఏర్పడిన కుటుంబం కాదు, మనం గ్రహించాలి. సంసారం అంటే పుట్టగానే ఏర్పడిన జీవితం. సంస్కృతంలో సంసారం అంటే లైఫ్, నాట్ ఫ్యామిలీ. ఫ్యామిలీని ఏమంటారు తెలుగులో? కుటుంబం అంటారు. మనకి కుటుంబం సంసారం రెండు మాటలు కలిపి వాడుతూ ఉండడం వల్ల మనకు అర్థం కావట్లా. మనం తెలుగులో సంసారం అనగానే మా వాడు ఇంకా సంసారం పెట్టలా, వాడు పుట్టినప్పుడే పెట్టాడు సంసారం, నీకు అర్థం కావట్లా. పెళ్ళయ్యాక పెట్టవలసింది కుటుంబం, సంసారం కాదు. కుటుంబ జీవితం వేరు, సంసార జీవితం వేరు. ఎప్పుడు భూమి మీద పడ్డామో అప్పుడే సంసారం ఏర్పడింది. అది ఎటువంటిదంటే దావదహనాకుల భీకరౌరు జ్వలాబళీభికి. అది దావాగ్ని లాంటిది. అడవిని కాల్చి అగ్ని ఉంటుంది. అడవిని కాల్చి అగ్ని చూడండి, ఎప్పుడైనా అడవులు అంటుకుని తిరుపతిలో అంటుకుంటాయి కదా, శేషాచలం అడవులు అంటుకున్నాయి. ఏకంగా 100 ఎకరాల అడవి నాశనం అయిపోతుందండి. ఎవరు ఏం ఎవరు ఎంత చేసినా ఆరదండి. అంత దావారణం ఎలా పుట్టిందో ఊహించండి. దావాగ్ని ఎలా పుడుతుందండి? ఎవ్వరూ అంటించరండి. ఏదో ప్రమాదం కోసం కావాలని చేయడాలు అవన్నీ వేరు, కానీ ఎవరు అంటించరు. దావాగ్ని పుడుతుంది ఎలాగో తెలుసా? భగవంతుడే పుట్టించాడు విచిత్రంగా. అక్కడ వెదురు పొదలు ఉంటాయి అడవిలో. వెదురు పొదలు ఉన్న చోట అడవి అంతా అంటుకోదు. చింత చెట్లు అంటుకోవు, వేప చెట్లు అంటుకోవు, రావి చెట్లు అంటుకోవు. వెదురు పొదలు ఉన్న చోట అగ్ని పుడుతుంది. ఎందుకంటే వెదురు బొంగులు ఇలాగా సన్నగా ఇలా పైకి ఎదుగుతూ ఉంటాయండి, గాలికి ఊగుతాయి కూడా. ఇలా గాలి వేసినప్పుడు అవి ఊగి ఇలా 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 ముందు ఇలా ఇలా ఊగుతాయి, తర్వాత ఇలా ఇలా ఊగుతాయి, ఇలా ఇలా ఓ పావు గంట ఊగితే అగ్ని పుడుతుంది. ఈ అగ్ని ముందు వెదురు పొదలను కాల్చేస్తుంది. అక్కడి నుంచి పక్కన ఉండే చింత చెట్టు అంటుకుంటుంది, పక్కన ఉండే రావి చెట్లు అంటుకుంటుంది, మొత్తం మన ఇల్లు కూడా అంటుకుంటుంది ఉంటే. ఇదే దావాగ్ని. సరిగ్గా మన సంసారాన్ని దావాగ్నితో ఎందుకు పోల్చారు అంటే, ముందు నువ్వే అంటించుకుంటున్నావు, ఎవడో అంటించట్లా, చూసుకోమని చెప్పాడే. అడవి తనంత తానే అంటుకున్నట్టుగా మన జీవితాన్ని మనమే అంటించుకుంటామండి. ఎందుకని? బ్రహ్మచారి కుర్రాడు ఉంటాడు, పెళ్లి కానివాడు, సుఖంగా ఉండొచ్చుగా. సత్రం భోజనం, మఠం నిద్ర, ఎక్కడో భోజనం చేయొచ్చు, ఎక్కడో పడుకోవచ్చు. ఎవరు అడుగుతారు? హాయిగా ఉన్న జీతం సుఖంగా జలసా చేస్తూ ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక్కో సినిమా 3-5 సార్లు చూడవచ్చు. ఎవడొద్దన్నాడు? ఎప్పుడు లేచినా, ఎప్పుడు పడుకున్నా, ఏం చేసినా, ఎంత సంపాదించినా చాలు. ఒక్క మనిషే కదండి, ఇబ్బంది ఏమో ఒక్క మనిషేగా. కానీ కుర్రాడు ఏమనుకుంటాడు? తిన్నగా ఉండక ఆ సాయంత్రం ఏ బడ్డీ కొట్టు దగ్గర నిలబడతాడు. వాడి ఇల్లు వాడి జీవితం వాడు అంటించుకోవడం, నిప్పెట్టుకోవడం అంటే ఇదే, నిలబడతాడు. ఇంకా ఇలాంటి వాడు 2-3 పోగవుతారు. ఏదో కాసేపు సినిమాల గురించో వాటి గురించో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఒక స్కూటర్ మీద భార్యాభర్త పెడుతూ ఉంటారు. వేసవకాలం సాయంత్రం 5:30కి చల్లగా ఉంటుంది. చల్లగా ఆలేస్తూ ఉంటే భార్యాభర్త కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కదా, చక్కగా ఈయనేమో ముందు కూర్చుని స్కూటర్ నడుపుతాడు, ఆవిడ వెనకాల కూర్చుంటుంది, నడుము చేస్తుంది, తర్వాత ఆ చేయి పీక మీదకి వస్తుందని నీకు తెలియదు. అందుకని చేస్తుంది, వెళ్ళిపోతుండే. ఈ బ్రహ్మచారి కుర్రాడు ఉన్నాడే చూస్తాడు. అది వైఫ్ ఉండాలి, లైఫ్ అంటే వైఫ్ ఉండాలి, అలా ఉండాలి. మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ? ఇంటికెడితే పట్టించుకునే వెళ్ళారు, వాడు చూడు రయ్యమని వెళ్ళిపోతున్నాడు. అలాగా అలాంటి వాహనం ఉండాలి, వెనకాల మంచి చక్కని భార్య ఉండాలి, ఆవిడ ఎలా ఉయ్యారంగా పట్టుకోవాలి అని పెళ్లి చేసుకుంటాడు అమాయకు. ఇదే వెదురు పొదలు అంటించుకోవడం అంటే ఇదే. అప్పుడు చూడకూడదు దంపతుల్ని. చలికాలంలోనూ సెకండ్ షో చూసి తిరిగి వస్తూ ఉంటారు, ఫస్ట్ షో చూసి చలికి వణికిపోతూ ఉంటారు. ఈవిడేమో కొంగిలా కప్పుకుని ఉంటుంది, మధ్యలో టైర్ పంక్చర్ అవుతుంది కనుకోకుండా కర్మగారి. అప్పుడు దిగుతారు. ఈ మొగుడేమో కింద కూర్చుని ఆ చీకట్లో ఏదో సర్దుతూ ఉంటాడు, టార్చ్ లైట్ ఉండదు, ఏదో టైర్ మారుస్తూ ఉంటాడు. తిన్నగా ఉండలేక ఎవరి మీద కోపం చూపించాలి కదా, అందుకని ఎప్పుడూ అవ్వలేదు టైర్ పంక్చర్, ఏమిటో ఇవాళ అయింది అంటాడు. నువ్వు ఎక్కావు కాబట్టి అయిందని అనడు, నేరుగా అంటాడు. అంతే, తోసుంటా. అంటే మీ ఉద్దేశం ఏమిటి? నేను ఎక్కాను కాబట్టి అయింది, అంతే కదా. ఎప్పుడు అవ్వలేదంటున్నారంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కించుకున్నప్పుడు ఎప్పుడూ అవ్వలేదే, నేను ఎక్కాను కాబట్టి అయిందే అని గొడవ మొదలెడుతుంది. అప్పుడు కనుక ఈ బ్రహ్మచారి చూస్తే ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా పెళ్లి చేసుకోడు.
ఇదే సుఖంగా ఉన్నవాడు జీవితాన్ని అంటించుకోవడం అంటే ఇదే. పెళ్ళైతే ఏదో ఉంది, పెళ్ళైతే ఏదో ఉంది, సంపాదిస్తే ఏదో ఉంది, భార్య వస్తే ఏదో ఉంది, భర్త వస్తే ఏదో ఉంది. ఆడపిల్లలైనా అంతే, వాళ్ళ మానాన్న వాడు సుఖంగా బతుకుతున్నారు, వాళ్ళు సుఖంగా చదువుకుంటారు, ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళు అలా అనుకోరు. ఏమిటో ఒక మగవాడు ఓ తోడు నీడ ఉంటే అన్నీ చూసుకుంటాడు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చేసుకుంటాడు. వాడే పెద్ద సమస్య అయిపోతాడు తర్వాత. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు కదా అని ఓ మగాడిని పెళ్లి చేసుకుంటే ఈ మగాడు పెద్ద సమస్య అయిపోతాడు. బయటికి వెళ్తే ఎందుకు వెళ్ళామంటే వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదంటాడు. ఆలస్యంగా ఎందుకు వచ్చాడు, రకరకాల ప్రశ్నలు వేస్తాడు. ఇది సంసారం. దావాగ్నితో శంకరాచార్య ఎందుకు పోలుస్తున్నారు అంటే ఆ దావాగ్ని ఎవరు అంటించరండి, తనంత తానే అంటుకుంటుంది, అనుకోకుండా మొత్తం అయిపోతుంది. అలాగే మన జీవితంలో కూడా మనమే కొన్ని చాపల్యాల వల్ల, వ్యామోహాల వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. అవే పెద్దవవుతాయి, అది భయంకరమవుతుంది. అందుకని సంసార దావదహన ఆకుల భీకరోరు జ్వాలావళీభిగి, అది పెరిగి దావ దహన ఆకుల భీకర ఊరు జ్వాలావళిభిగి, ఇన్ని పదాలు ఎందుకు అంటే అది అలా 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 పెరిగిపోయి ఎంత అయిపోయిందో చూడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇల్లు వాకిలి కూడా అక్కల్లా, ఎక్కడో ఓ చోట పడుకుంటాడు. పెళ్ళి అయ్యేసరికి వెంటనే ఏం కావాలి, ఇల్లు కట్టుకోపోతే ఎలాగా, ఇల్లు కట్టుకోపోతే ఎలాగా అంటారు. పోనీ ఏ బ్యాంకులోనో పెట్టి ఓ ఇల్లు ఒకటి కట్టుకున్న తర్వాత అందులోకి 4 సోఫాలు లేకపోతే ఎలాగా, వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఫ్రిడ్జ్ లేకపోతే ఎలాగా, మంచినీళ్ళు ఎలా తాగుతాం, పాలు ఎలాగా, అక్కడి నుంచి మిక్సీ లేకపోతే ఎలాగా, గ్రైండర్ లేకపోతే ఎలాగా, చివరికి మన ఇద్దరం సుఖంగా లేకపోతే ఎలాగా అని తయారవుతుంది అక్కడ. అన్ని వస్తువులు గదుల నిండా నింపేసినా సరే, పైగా ఇదివరకు సంసారాలు ఉన్నా ఒక మంచం ఉంటే ఎవరైనా పడుకునేవారండి. ఫలానా వారి మంచం అని ఏం లేదు. పూర్వకాలం మీరు చూసుకోండి, ఏళ్లలో నవ్వారు మంచాలు ఉండేవి, మడత మంచాలు ఉండేవి. రాత్రి వాల్చేవారు, పొగలు ఎత్తేసేవారు, అంతే. పొగలు శుభ్రంగా కూర్చొని భోజనం చేసేవారు, కింద రాత్రి వేసుకునేవారు. ఇప్పుడు అలా కాదు, రోగిష్టి మంచాలలాగా 6x6 7x7 ఎప్పుడూ వాల్చే ఉంటాయి అక్కడ. అవి అలాగే పెట్టి కూర్చోడు. ఇటు వీరు బీరువా ఉంది, అటు వారు బీరువా ఉంది. ఎందుకంటే ఇటు నైరుతి అటు ఈశాన్యం సరిపోయింది తాళాలతోటి. ఇంకా గదిలోకి వెళ్ళే సమస్య లేదు ఎవరు. ఆ గది ఇద్దరికే. అదే పూర్వం అయితే ఈ రోగిష్టి మంచాలు ఉండేవి కాదు. 7x7 6x6 మొగుడు ఇంటూ పెళ్ళాం ఈ మంచాలు ఉండేవి కాదు. 2 నవ్వారు మంచాలు 2 మడత మంచాలు ఉండేవి. అవి ఎత్తి పారేసేవారు. శుభ్రం కూర్చొని భోజనాలు చేసేవారు, రాత్రి వాల్చుకునేవారు. పొగలు ఎత్తాక కూడా మళ్ళీ ఊరికే ఎత్తేవారు కదా, చాలా తెలియని వాళ్ళు. అందు మీద తువ్వాళ్ళును అవి ఆరేసేవారు. తువ్వాళ్ళు, పంచెలు, చీరలు ఆరడానికి అన్ని విధాల ఉపయోగం. ఆ సంసారాలు అందుకే కొంచెం బాగున్నాయి, వాళ్ళు మనశ్శాంతిగా బతికారు. మనం ప్రతిదానికి ఓ గది, మళ్ళీ వీళ్ళకి మాస్టర్ బెడ్రూమ్, మళ్ళీ పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్, అందులో 2 గుంటలు, వాళ్ళకో బెడ్రూమ్. ఇప్పుడు చుట్టం వస్తే గది లేదు, అందుకని చుట్టాలు రాకుండా చేసుకుంటున్నాం మనమే హాయిగా. ఎవరన్నా వచ్చినా సరే అవర్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్, డోంట్ డిస్టర్బ్, ఇదో మాట బయలుదేరింది వచ్చిన పిల్లలు చదువుకుంటున్నారు రావద్దని. సొంత బావమరిది వచ్చినా సరే రావడానికి వీళ్ళ. వాడు ఎక్కడో హోటల్లో ఉండి అక్క అని ఫోన్ చేస్తాడు వాడు, ఇవిడో చక్క ఇక్కడ రాలేడు, ఎందుకంటే ఇక్కడ గది లేదు. వచ్చినా ఎక్కువ రోజులు ఉండడానికి లేదు. పూర్వం మేనత్తలు, మేనమావులు, పెంతండ్రులు వచ్చి ఏకంగా నెలలాళ్ళు ఉండేవారు. ఏమనేవారు కాదు, ఉంటారు చుట్టాలు, ఉండకపోతే ఎవరు ఉంటారు, ఏదో ఉన్నదాంట్లోనే అని పాపం అందరూ తినేవారు. పెళ్ళి వస్తే 10 మంది వచ్చేవారు ఇంటికి, నెలలాళ్ళ ముందు వచ్చేవారు, నెలలాళ్ళు అయ్యాక వెళ్ళేవారు. పెళ్లి పనులన్నీ వాళ్ళే చేసేవారు. అన్ని విధాల అనుబంధాలు బాగుండేవి. ఇవాళ మనం సంసారాలను ఎలా చేసుకున్నామంటే శంకరాచార్య చెప్పినట్టు అంటుకున్న దావాగ్నిలాగే మనమే అంటించుకుని పెంచేసి 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 ఎంత పెంచినా సరిపోవట్లేదండి. మన ఊళ్ళో బడి ఉంది, మనం చదివించవచ్చు, అక్కడికి టెక్నో స్కూల్ కావాలి, ఇంగ్లీష్ మీడియం కావాలి, బాగా ప్రసిద్ధమైంది కావాలి, ఎవరికి ర్యాంకులు వచ్చాయో అది కావాలి. మరి అన్ని కావాలంటే నెలకో 50,000 కావాలి. ఊరికే వస్తాయా? ఇదే దావాగ్ని పెంచుకోవడం. ఇందులో పడి ఏడుస్తున్నావు తండ్రి, ఇంత చేసినా చివరికి అయిన తర్వాత 50 ఏళ్ళు వచ్చాకైనా 60 ఏళ్ళు వచ్చాకైనా దేవుడా అని ఏడవాలా వద్దా ఆలోచించండి. ఆ ఏడుపు ఏదో ముందే ఏడిస్తే మంచిది కదా అంటున్నాడు. ఇంత పెంచేసుకున్నావు, దావాగ్ని పెంచినట్టుగా, ఇంత కాలిపోతుంటే ఇప్పుడు ఏడుస్తావేమిటయ్యా దేవుడి కోసం, ముందే ఏడవచ్చు కదా అని శంకరాచార్య మన కోసం తాను బాధపడుతున్నాడండి. ఎంత త్యాగమూర్తి అండి నిజంగా కవిత్వం అంటే. ఆయనకేం సంసారం ఉందా, ఏముంది, సామ్రాజ్యం ఉందా? మన కోసం. అయ్యా ముందే మేలుకోండి, అయ్యా ముందే మేలుకోండి. ఇంకో మాట చెబుతున్నారు ఆయన, సంసారజాలపతితస్య జగన్నివాస, సంసారజాలపతితస్య జగన్నివాస, సర్వేంద్రియార్థ బడిశాగ్రశోపమస్య, సర్వేంద్రియార్థ బడిశాగ్రశోపమస్య, ప్రోత్కంపిత ప్రచురతాళుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇదే జీవితాన్ని ఇంకోలా పోలుస్తున్నారు.
ఈ జీవితం ఎటువంటిదంటేట ఒక వల లాంటిదిట. వలలో చిక్కుకున్న చేపల్లాంటి వాళ్ళం మనమంతా కూడా. ఒక వలలో చిక్కుకున్న చేపల్లాంటి వాళ్ళు. మన చుట్టూ వల ఎవడో పన్నలా, మనమే పన్నుకున్నాం. అంటే దాన్ని బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం, అక్కడి నుంచి 2-3 పిల్లలు, వాళ్ళ అవసరాలు, మన అవసరాలు, మళ్ళీ ఇందులోంచి వృద్ధాప్యాలు, మళ్ళీ రోగాలు, రొష్టులు, ఇలాగ మనం పెంచుకున్నాం లేదా? అందుకని మనం పెంచుకున్న వాళ్ళలో మనమే చిక్కాం. ఎవరు పెంచలేదు ఈ వలని. అందుకని సంసార జాలపతి దశ, జీవితం అనే వలలో చిక్కుపడిపోయానయా చేపలాగా. జగన్నివాస, దానికి గొప్ప విశేషం ఉంది ఆ భావనలో. చివరిలో చెబుతా దాన్ని, ఈ శ్లోకం చివరిలో. సర్వేంద్రియార్థ బడిశాగ్రశోపమస్య, నా పని ఎలా అయింది అంటే గ్యాలానికి చిక్కుకున్న చేపలా అయిపోయింది అయ్యాను. గ్యాలానికి చిక్కుకున్న చేప. సరిగ్గా మీరు గమనించండి, చేపలు పట్టే వాళ్ళని ఒక గ్యాల వేస్తారు. గేలానికి చివరి, తాడుకి చివరి ఏదో కడతారు కదా, కొక్కెల్లా ఉంటుందండి. దానికి చిన్న వానపాము మొక్కో ఏదో ఎర అంటారు. ఆ ఎర వానపాము మొక్కో, ఓ నెలకెళ్ళ పాము మొక్కో ఏదో ఆ చేపలకి ఏది ఆహారంగా ఉంటుందో అది పెడతారు. అది ఎర్రగా ఉంటుందండి సాధారణంగా, ఎరుపు రంగులో ఇంత ముక్కలాగా. ఇంకా ప్రాణం కూడా కొంచెం ఉంటుందేమో, టకటకలాడుతూ ఉంటుందండి. ఈ వెర్రి ముఖం ఈ చేప ఏమనుకుంటుందంటే, ఎన్నో చేపల గాలానికి చిక్కుకోవడం చూసి కూడా బుద్ధి జ్ఞానం లేక, అబ్బే ఇది గాలం కాదు, నా కోసమే ప్రత్యేకంగా వైకుంఠం నుంచి వచ్చిన ప్రసాదం అని మింగుతుంది. సరిగ్గా మనం కూడా ఎన్నో రకాల యాతనలు ఎంతోమంది పడుతుండడం చూస్తూ కూడా మళ్ళీ మనం కూడా వెళ్ళి అదే రకమైన చిట్ ఫండ్ కంపెనీలో అలాగే పెట్టుబడి పెట్టి అలాగే మునిగేస్తాం. ఎంతోమంది పడుతున్నారు, ముంచుతున్నారు, మనకు చూసుకోవాలని తెలుసు, అయినా చూసుకో. ఎంతోమంది సంసారాలు పెంచుకుంటున్నారు, ఖర్చులు పెంచుకుంటున్నారు, అప్పులు పాలవుతున్నారు. మన బావమరుదులు ఉన్నారు, మన అన్నదమ్ములు ఉన్నారు, మన తోడళ్ళు ఉన్నారు. అందరి నుంచి మనం నేర్చుకోవచ్చు, అయినా నేర్చుకో. శుభ్రమైన ఉద్యోగం ఉండగా మానేస్తాడు, వ్యాపారం చేస్తానంటాడు. తండ్రి రాస్తే మొత్తం ఆర్పేస్తాడు, ఉన్న ఉద్యోగం వదిలేస్తాడు. ఏమిటంటే ఉద్యోగంలో ఏమొస్తుంది, అబ్బాయి వచ్చేవన్నీ వస్తే కానీ తెలియదు. ఎందుకంటే వీడికి నెలకు 10 లక్షలు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? చేస్తున్న ఉద్యోగం మానేస్తాడు. లేకపోతే ఓ సినిమా నటుడు ఉన్నాడు అనుకోండి, నటుడో, గాయకుడో, దర్శకుడో, రచయితో ఉన్నాడు అనుకోండి. వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో తెలిసే, అందరికీ సన్ స్ట్రోకే. SON సన్, వడదెబ్బ కాదు సన్ స్ట్రోక్ అంటే, SON సన్. అందరికీ కొడుకులు దెబ్బలే. చూసుకోండి మొత్తం చరిత్ర. ఎందుకని తండ్రి సినిమా యాక్టరు, లేకపోతే గాయకుడు, లేకపోతే దర్శకుడు, ఏదో ఒకటి రచయిత. అందుకని నేను హీరో అవుతా. వీడికి గట్టిగా పోగు చేస్తే 5 అడుగులు లేడు, వీడు హీరో అవుతాడు. వీడు అందుకోసం వీడి తండ్రి ఎవడో పట్టుకుంటాడు కాళ్ళు పెట్టుకుని. ఎవడు తీయకపోతే సినిమా వీడే తీస్తాడు. వాడు తీసిన సినిమాలో వీడో 25 లక్షలు పెట్టుబడి పెడతాడు. సినిమా ద్రవారమణ గోవిందో హరి అయిపోయింది మొత్తం. ఇదే చేపకి చిక్కుకున్న, గాలానికి చిక్కుకున్న చేప అంటే ఇది. దీనికి కారణం ఏమిటండి? డబ్బున్నవాడి ఇంట్లో పుట్టడం వల్ల ఈ కొడుక్కి పుట్టిన కోరిక ఏమిటి అంటే, నేను మహావైభవంగా బతకాలి. ఇదే సర్వేంద్రియార్థ బడిశాగ్రశోపమస్య. ఇంద్రియ వ్యామోహాలకు లోనవుతున్నాడు ఈ కొడుకు. 25 ఏళ్ల కొడుకు లోనైతే ఆశ్చర్యం లేదండి. ఈ తండ్రి ఎటువంటి వాడు అంటే, వాడికి ఎవరి మీదో వ్యామోహం అయితే ఆ కొడుక్కి, ఈ తండ్రికి కొడుకు మీద వ్యామోహం. ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటేనండి. మనకి దుర్వ్యసనం ఉంటే మనకే ఉండక్కల్లా, మనకి దుర్వ్యసనం ఉండడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో, దుర్వ్యసనం ఉన్నవాడికి పెట్టుబడి పెట్టడం వల్ల కూడా అంతే నష్టం జరుగుతుంది. ఆ పెట్టుబడి పెట్టడం మానేయ. ఆయన కొడుక్కేమో ఏదో ఇంద్రియ వ్యామోహం, తండ్రికి ఏం వ్యామోహం? పుత్ర వ్యామోహం. ధృతరాష్ట్రుడు ఎందుకు దెబ్బతిన్నాడు? ఆయన మంచివాడేనండి. కానీ ఎందుకు దెబ్బతిన్నాడు? దుర్యోధనుడు కారణంగా. ఆ దుర్యోధనుడిని విడిచిపెట్టి ఉండలేడు. అందుకని గాలానికి చెక్కుకున్న చేపలాగా ఎన్నో చేపలు మోసపోయి ప్రాణాలు కోల్పోయినా సరే, మరో చేప చిక్కుకున్నట్టే ఎంతోమంది సంసారంలో పడి, జీవితంలో పడి, కొడుకుల కారణంగా, కూతుళ్ళ కారణంగా, భార్యల కారణంగా, భర్తల కారణంగా, రకరకాల ఇంద్రియ వ్యామోహాల కారణంగా దెబ్బతిన్నట్టే మనం కూడా దెబ్బతింటున్నాం. నేను కూడా దెబ్బతింటున్నాను స్వామి. బడిశం అంటే గ్యాలం. బడిశాగ్రశోపమస్య, గ్యాలం చివరి చిక్కుకున్న చేపలా ఉందయ్యా నా పరిస్థితి. అది పైగా అందుకని ఏమైపోతుంది, ప్రోత్కంపిత ప్రచుర తాలూకమస్తకస్య, దవడలు వాచిపోతున్నాయి స్వామి, తల తిరిగిపోతోంది స్వామి, ఈ జీవిత భారం భరించలేని స్వామి, ఆపద్బాంధవ లక్ష్మీ నృసింహ, నన్ను చెయ్యి పట్టుకుని ఈ గోతులోంచి బయటికి లాగవయ్యా అన్నాడు. ఆయన పడ్డాడా, మనం పడ్డామా? ఆలోచించండి. ఇప్పుడు దీనికి ఉపాయం
ఇక్కడ శంకరాచార్య చెప్పలేదు, కానీ ఈ వలలో చిక్కుకున్న చేపకి ఉపాయం వివేకానందుడు చెప్పాడు. వలలో చిక్కుకున్నాం మనం, నిజమే, జీవితం అనే వలలో చిక్కుకున్నాం, మరి బయట ఎలా పడాలి అంటే వివేకానందుడు చెప్పాడు. ఆయన్ని ఒక అమెరికా శిష్యుడు ఒక ఆయన ఒక ప్రశ్న వేసేట, మీ హిందూ ధర్మంలో అన్నీ బాగున్నాయండి, మీ ఉపన్యాసాలు మీ వ్యవహారాలు అన్నీ బాగున్నాయి, కానీ ఏమిటో దేవుడి గుడిలో విగ్రహం కాళ్ళ మీద పడిపోతూ ఉంటారండి, అలాగా పాదాలకి నమస్కారం చేస్తారు, ఎందుకండి ఎంత మీరు భావించినా దేవుడు బొమ్మ అనుకున్నా రాతి బొమ్మే కదా, పాదాల మీద పడిపోవాలా, పాదాలు ఆశ్రయించాలా, దూరంగా ఉండేదో ప్రార్థన చేస్తే సరిపోదా అని అంటే, పాదాలు ఆశ్రయించడంలో ఉండే విశేషం ఏమిటో నీకు సాయంత్రం చెబుతాను రమ్మన్నట్టు. సాయంత్రం ఆయన ఒక ఆరేసుకు వచ్చాక ఈయన కారులో వెళ్ళాడు, ఎక్కడైనా నదీ తీరానికి వెళదాం పదమన్నట్ట. ఓ నదీ తీరానికి వెళ్ళారు, అక్కడ చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతున్నారు, ఆయనకు కావాల్సిన దృశ్యం అది. అప్పుడు వివేకానందుడు కారులోంచి దిగి ఈయన కూడా దింపి ఓసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నట్టు, ఆ జాలరుల దగ్గరికి. వాళ్ళు చేపలు బాగా పడుతున్నారా అన్నట్టు, పడుతున్నారు, ఎవడెక్కువ పట్టాడో చూసి రమ్మన్నట్టు. వీడు వెళ్ళి చూసి ఇచ్చాడు, అదిగోనండి ఆ మధ్యలో లావుగా నల్లగా ఉన్నాడు చూడండి, తలపాగా పట్టుకుని గోచి పైకి ఎగ్గట్టేసి వాడు బాగా పడుతున్నాడండి, వాడు వల్ల ఏకంగా 100 150 పడ్డాయండి, వాడు అదృష్టవంతుడు అన్నట్టు. ఒక్క పని చేయి, వాడు కాళ్ళ దగ్గర చూడమన్నట్టు. వాడు నీటిలో నిలబడ్డాడు. చేపలు పట్టేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే గట్టున ఉన్నాడు పూర్తిగా, అలాగని నీటి మధ్యలో ఉన్నాడు, మధ్యలో ఉంటే కొట్టుకుపోతాడు, గట్టున ఉంటే వల బాగా విసరాలి, కుదరదు. అందుకే నీళ్ళలో ఉంటాడు, రేవులో ఉండమంటారు దాన్ని. చేపలు పట్టేవాడు ఎప్పుడు రేవులో ఉంటారు, వాళ్ళ కాళ్ళ దగ్గర నీళ్లు ఉంటాయి, రేవులో ఉంటారు. రేవులో ఉండే వల విసురుతారు, కానీ గట్టు మీద ఉండే విసరరు, నది మధ్యలో ఉండి అసలే విసరవు. అదే గట్టు మీద ఉండి విసిరితే వల అందదు, అంతే కదా. నది మధ్యలో ఉండి విసిరితే వీడిపోతాడు, అందుకని రేవులో ఉంటాడు చాలా నైపుణ్యంగా. వాడి కాళ్ళ దగ్గర చూడమన్నట్టు, విచిత్రంగా చూస్తే అక్కడ కొన్ని చేపలు ఉన్నాయండి అన్నట్టు. అవేం చేస్తున్నాయన్నట్టు, అవి వలలో పడలేదండి, వేరే చేపలు పడ్డాయి, వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు వలలో పడేదండి, ఆయన్నే పట్టుకుని పీకుతున్నాయండి ఇలాగా. అది రా అబ్బాయి, చేపలు పట్టేవాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు వాళ్ళలో పడలేదు కదా, దూరంగా ఉన్న చేపలు పడ్డాయి కదా. ఈ సృష్టి అంతా లక్ష్మీ నృసింహస్వామి విసిరినవ్వాలా, ఎవరు ఆయన పాదాలు ఆశ్రయిస్తారో వారు అందులో పడరు అని చెప్పాడు. ఎంత గొప్ప మహానుభావులు ఎన్ని విషయాలు చెబుతారని, అది కూడా చదవడం వల్ల ఆ సమన్వయం చేయగలుగుతాం. 4 గ్రంథాలు చదివితేనే 4 మంచి మాటలు వస్తాయి. ఇక్కడ శంకరాచార్య స్వామి సమస్య చెప్పి వదిలేశారు, నిన్ను ఆశ్రయిస్తున్నాను. నేను వివేకానందుడు పుస్తకం కూడా చెబితే అందులో దీనికి నాకు సరైన అనుబంధం దొరికింది. ఇప్పుడు ఏం చేయాలి మరి, ఆయన లక్ష్మీ నృసింహ కరావలంబం అని ఎందుకన్నారు, మనం చేయాల్సింది పాదావలంబనం కూడా. స్వామివారి పాదాలు ఆశ్రయిస్తే ఈ వల విసిరింది ఆయనే కదండి. తత్సృష్ట్వా తదేవానుప్రావిశదు తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూతక ఆకాశాద్వాయు. వేదం ఏం చెబుతాం స్పష్టంగా, భగవంతుడు సృష్టించాడు. తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూతక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయక ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషక సవాజేష పురుషోన్నరసమయక. సో అకామయత సతపో అతప్యత. భగవంతుడు స్వయంగా ఒక కోరిక పెట్టుకున్నట్ట, ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడనే ఉన్నాను, నేను అనేకంగా మారాలి అనుకున్నట్ట, సంకల్పించాట. ఎవడు అనుకోమన్నాడు, ఆయనే సృష్టించాడు. అంటే ఆ సంకల్పం ఆయిందే. కాబట్టి మనం ఏం చేయాలి, చాలా తెలివిగా, నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేత్తోనే తీసేయమన్నట్టుగా, దేవుడా నాకున్న సమస్యలన్నీ నీ వల్లే వచ్చే, కాబట్టి నేను ఆశ్రయిస్తున్నా, నీ ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో, నేను ఈ పాదాలు వదలను అంటే అప్పుడు ఆయన వీడికి గ్రహించేశాడు. ఏదో మాయలో పడతాడేమో అనుకున్నాను, పడలేదు, నా పాదాలే పట్టుకున్నాడు. ఇప్పుడు వీడిని కాపాడకపోతే నా పరువు పోతుంది. దేవుడు పాదాలు పట్టుకున్నా కాపాడలేదని బయటికి వెళ్ళి చెప్పేస్తాడు. అందులో టీవీల్లో మాట్లాడడం అలవాటు బాగా వీడికి, అందుకని ఖచ్చితంగా కాపాడాలి అనుకుని మన కాపాడతాను. అందుకని నా బోటి కానీ కాపాడకపోతే నేను ప్రచారం చేసేస్తాను మొత్తం అంతా. అందుకని కాపాడతాడు ఖచ్చితంగా, వీడిని కాపాడకపోతే అందరికీ చెప్పేస్తాడు కూడా. అలాగే కాపాడనే చెబుతాంగా, అనుమానం ఏముంది. అంచేది ఇటువంటి వాడిని కాపాడేస్తే హాయిగా అందరికీ చెబుతాడు నా మహిమ గురించి, లేకపోతే నాకు వ్యతిరేక ప్రచారం చేస్తాడు. వ్యతిరేక ప్రచారం జరిగితే దేవుడికి కూడా ఏముండదు ఈ రోజుల్లో, అనుకూల ప్రచారమే కావాలి. అందుకని సో అకామయత వేదం ఏం చెబుతోంది, ఏకోహం నేను ఒక్కడే ఉన్నా, బహుశ్యాం ప్రజాయేతి నేను అనేకంగా మారా అని ఏం చేసేట. సో అకామయత ఆయన కోరుకున్నట్టు అనుకుని సతపో అతప్యత తపస్సు చేసేట. అలాగే సతపస్తప్త్వా ఆ తపస్సు చేయడం వల్ల తస్మాదాత్మన ఆకాశ సంభూతక. అప్పుడు ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి ఆహారం, ఆహారం వల్ల జీవుడు, జీవుడు వల్ల ఇతర వ్యవహారాలన్నీ. మరి ఇదంతా ఆయన ఏర్పాటు చేసిందేగా. అందుకని ఆయన పాదాల మీద పడ్డంలో తప్పేముందండి.
అందుకని మనం ఆశ్రయించవలసింది ఖచ్చితంగా ఆయన.